హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ పూజా వ్లాగ్. స్వామివారికి నైవేద్యంగా పొంగల్ చేసేటప్పుడు ఇది కూడా ఒక చిటికెడు యాడ్ చేస్తాను. ఇదేంటి అనేది గెస్ట్ చేస్తే కనుక కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. నేనైతే ఎందుకు యాడ్ చేస్తున్నాను, ఏం యాడ్ చేస్తున్నాను అనేది క్లియర్ గా ఈ వీడియోలోనే రివీల్ చేస్తాను. మేము లాస్ట్ 10 days బ్యాక్ తిరుపతి వెళ్ళొచ్చాం కదా. వెళ్ళొచ్చిన తర్వాత పూజా వ్లాగ్ అనేది షేర్ చేయలేదు. ఆ రోజు పూజా వ్లాగ్ ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను. మనం ఎప్పుడు తిరుపతి వెళ్ళొచ్చినా అక్కడ నుండి స్వామివారి ప్రసాదాలు అండ్ ఇంకా ఏమేమైతే మనం తెచ్చుకుంటామో అవన్నీ మన ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకుని పూజ అయిన తర్వాత మాత్రమే అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. మేము ఆ రోజు ఈవినింగ్ వచ్చేసరికి 1:30 అయిపోయింది. సో ఇంకా వెంటనే రూమ్స్ అన్ని క్లీన్ చేసేసుకుని స్వామివారి దగ్గర ప్రసాదం ఉంచి పూజ అయితే చేసుకున్నాము. మేము తిరుపతి ఎప్పుడు వెళ్ళొచ్చినా కూడా ఇంట్లో అమ్మ వాళ్ళు అందరూ పొంగల్ పెట్టుకుంటారు. అందుకని నేను కూడా పొంగల్ పెట్టాను. స్వామివారికి నేను పొంగల్ ఎప్పుడు పెట్టినా కూడా పచ్చకర్పూరం ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేస్తానండి. ఎందుకంటే స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టము. ఇది చిటికెడు యాడ్ చేస్తే సరిపోతుంది. కొంచెం ఎక్కువ యాడ్ చేసామంటే మరీ చేదుగా అయిపోతుంది, ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. అందుకని చిటికెడు యాడ్ చేస్తాను. ఇది అందరికీ తెలిసిన విషయమేనండి. వెంకటేశ్వర స్వామి వారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టము. మనం తిరుపతి లడ్డు తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తది. స్వామివారికి చేసే నైవేద్యాల్లో చక్కెర పొంగలి, పొంగల్ లేకపోతే లడ్డు ఇలా స్వీట్ ప్రసాదాలు నైవేద్యాలు ఉంటాయి కదా. అలాంటి నైవేద్యాల్లో చాలా మంది పచ్చకర్పూరం వేసి నైవేద్యం చేస్తారు. సో నేను కూడా పచ్చకర్పూరం అయితే వేస్తానండి. పొంగల్ రెడీ అయిపోయిన తర్వాత స్వామివారి దగ్గర నివేదన చేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మా లక్కీకి తిరుపతి వెళ్ళొచ్చిన దగ్గర నుండి బాగా భక్తి ఎక్కువైపోయింది. సో తిరుపతిలో అందరూ గోవిందా గోవిందా అంటూ ఉంటారు కదా. ఇంటికొచ్చాక కూడా చాలా రోజులు గోవిందా గోవిందా అంటూనే ఉంది. ఇప్పుడైతే చూడండి ఎంత పెద్ద బొట్టు పెట్టుకుందో. హారతి కూడా ఎంత భక్తి శ్రద్ధలతో తీసుకుంటుందో. ఓన్లేండి, అంత భక్తి ఉంటే మంచిదే కదా. నేను కూడా అదే కోరుకుంటున్నాను. తర్వాత తిరుపతి నుంచి తీసుకొచ్చిన ప్రసాదం, ఇంట్లో చేసిన నైవేద్యం మొత్తం కలిపి చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి డిస్ట్రిబ్యూట్ చేశాము. మీ ఇంట్లో స్వామివారికి ఎక్కువగా ఏ నైవేద్యాలు చేస్తారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. వీడియోకి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియో.